Hello, my dear students. Welcome to Vedanta CBSE 9 and 10 Telugu, and this is me, your Sharon ma'am, Vedantu Master Teacher. So, my dear students, ఈ రోజు NCERT టెక్స్ట్ బుక్ 9th క్లాస్ ఇంగ్లీష్ నుంచి మనం ద పాట్ మేకర్ అనే చాప్టర్ కంప్లీట్ డీటెయిల్డ్ వన్ షార్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. వీడియో పూర్తిగా చూడండి, తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ 9th and 10th మీ సిబిఎస్ఈ ఫ్రెండ్స్కి తప్పకుండా మన ఛానల్ని రిఫర్ చేసి మన వీడియో లింక్ షేర్ చేయండి. సో టుడే లెట్స్ బిగిన్ ద చాప్టర్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాప్టర్ని స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతాను. సో మై డియర్ స్టూడెంట్స్, జస్ట్ ఇమాజిన్ మీ మదర్ ఆర్ ఫాదర్ ఏదైనా ఒక ట్రెడిషనల్ వర్క్ చేస్తున్నారు అనుకుందాం. లైక్ ఆర్ట్ వర్క్ అంటారు కదా, అంటే చేతి వృత్తి కళాకారులు అంటారు తెలుగులో. లైక్ కార్పెంటరీ కానివ్వండి, పాటరీ అంటే కుమ్మరి, కుండల్ని తయారు చేసే వాళ్ళని మనం పాటర్ అంటాం. లైక్ పాటరీ కానివ్వండి, కార్పెంటరీ, లేదంటే వీవింగ్, ఇలాంటి ట్రెడిషనల్ వర్క్స్ చేస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఆబ్వియస్లీ అదే ఇంట్లో అమ్మ నాన్న చేస్తున్న పని చూసి పెరుగుతారు కాబట్టి అదే పని మీద మీకు ఇంట్రెస్ట్ కలిగి సేమ్ మీ మదర్ ఆర్ ఫాదర్ చేస్తున్నటువంటి ట్రెడిషనల్ జాబ్ని కంటిన్యూ చేయాలి అనుకునేటటువంటి తపన మీలో కలిగి, సో ఐ ఆల్సో వాంట్ టు బికమ్ ఏ పాటర్ ఆర్ వీవర్, వాట్ ఎవర్ మీ పేరెంట్స్ చేస్తున్నారో ఆ ఫ్యామిలీ జాబే నేను చేస్తాను అని వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసి నో, నువ్వు మాలా కష్టపడద్దు, నువ్వు వేరే పని చేసుకో అని చెప్పినప్పుడు మీరు పేరెంట్స్ని ఒబే చేస్తారా లేదా మీ డ్రీమ్స్ వైపు వెళ్తారా? ఏం చేస్తారో ఒక్కసారి కామెంట్ చేయండి. ఇక్కడ నేను పేరెంట్స్ని డిసొబే చేయమని చెప్పట్లేదు. ఇన్ ఏ ప్రాపర్ వే మీ డ్రీమ్ని మీరు అచీవ్ చేసుకోగలుగుతారా, లేదా కంప్లీట్లీ మీ పేరెంట్స్ చెప్పినట్టు వేరే జాబ్ని చూస్ చేసుకుని మీరు చేయాలనుకునే దాన్ని సాక్రిఫైస్ చేస్తారు? వాట్ యు విల్ డూ? మరి ఈ రోజు ఈ చాప్టర్లో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఎ యంగ్ గర్ల్ హూ డ్రీమ్ టు బి అ పాటర్. ఒక పాట్ మేకర్ అవ్వాలి అనుకుంది, పాటరీ నేర్చుకోవాలి అనుకుంది, ఒక పాట్ మేకర్ అవ్వాలి అనుకుంది. బికాజ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ విలేజ్లో చాలామంది చేసేటటువంటి పని పాట్ మేకింగ్. కుండల్ని తయారు చేస్తారు, తెలుగులో కుమ్మరి వారు అంటారు, రైట్? మరి ఈ కుండల్ని తయారు చేసే వృత్తి చిన్నప్పటి నుంచి చూస్తూ చూస్తూ పెరిగిందో ఏమో, తనకి ఈ పని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. తను కూడా పాట్ మేకర్ అవ్వాలని ఎన్నో కలలు అనేది చాలా శ్రద్ధతో ఇంట్రెస్ట్తో పాట్ మేకింగ్ జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండేది. సో షీ వాంటెడ్ టు బికమ్ ఏ పాట్ మేకర్, బట్ ఆబ్వియస్లీ నేను ఆల్రెడీ మీకు క్లూ ఇచ్చేసాను. వాళ్ళ మదర్ దీనికి ఒప్పుకోరనమాట. ఎందుకంటే పాట్ మేకింగ్ అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు, చాలా చాలా కష్టపడాలి. ఆవిడ లైఫ్ అంతా కష్టపడి మళ్ళీ అదే కష్టం తన డాటర్ కూడా అదే కష్టపడాలి అంటే ఆమెకు అంత ఇష్టం లేదనమాట. సో షీ రిజెక్టెడ్. షీ వాంటెడ్ హర్ డాటర్ టు బికమ్ ఏ వీవర్. వీవింగ్ అనుకోండి, ఏ కాలంలో అయినా సరే ఇంట్లో కూర్చొని ఎండకి వానికి తడవకుండా చేసుకునే పని. దీంతో పోలిస్తే అందులో కొంచెం ఎక్కువ మనీ వస్తాయి కాబట్టి షీ ఎంకరేజ్డ్ హర్ డాటర్ టు బికమ్ అ వీవర్. సో బట్ హర్ డాటర్ ఆల్వేస్ హ్యావ్ లాట్ ఆఫ్ డిటర్మినేషన్ టువర్డ్స్ పాట్ మేకింగ్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యంగ్ గర్ల్ ఫైనల్ ఏం చేయగలిగింది? వాళ్ళ మదర్ చెప్పినట్టు వీవింగ్ నేర్చుకుందా, లేదంటే తన ఇష్ట ప్రకారం పాట్ మేకింగ్ నేర్చుకుందా? వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ? మనం చాలా బ్యూటిఫుల్గా ఈ చాప్టర్ మొత్తాన్ని డిస్కస్ చేసుకుందాం. సో వీడియో ఎండ్ వరకు ఉండడానికి తప్పకుండా ట్రై చేయండి. పూర్తిగా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ నేను స్టెప్ బై స్టెప్ క్వశ్చన్స్ అడుగుతూ ఈ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో లెట్ us begin. So class 9 English NCERT textbook The Pot Maker complete chapter explanation. దిస్ ఇస్ ఫర్ ఎస్పెషల్లీ సిబిఎస్ఈ స్టూడెంట్స్ కోసం లాంచ్ చేసిన ఛానల్, బట్ ఈ స్పెసిఫిక్ లెసన్ ఏపీ స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్కి కూడా 100% యూజ్ అవుతుంది, రైట్? పాట్ మేకింగ్ ఏంటి అనేది మీరు ఇక్కడ ఫోటోలో కూడా చూడొచ్చు. జస్ట్ టెల్ మీ వన్ థింగ్, మీరు ఎప్పుడైనా సరదాగా పాట్ మేకింగ్ చేశారా? కుండ తయారు చేశారా? సమ్ ప్లేసెస్లో మన యొక్క ఇంట్రెస్ట్ కొద్దీ పాట్ మేకింగ్ యాక్టివిటీ పెడతా ఉంటారు. ఎప్పుడైనా ట్రై చేశారా లేదా కమెంట్ చేయండి. So let's have an introduction of this chapter, my dears. The Pot Maker, NCERT class 9. Right. So introduction. The Pot Maker is a beautiful story about a young girl named Scintilla. Scintilla. What is her name? Scintilla. సో పాట్ మేకర్ అనేది ఒక యంగ్ గర్ల్ సెంటిలా తన యొక్క డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఎ పాట్ మేకర్ సంబంధించిన కథ అనమాట. ఈ కథలో ఒక యంగ్ గర్ల్, తన పేరు సెంటిలా, పాట్ మేకర్ అవ్వాలని అనుకుంది. షీ ఫేసెస్ మెనీ ఛాలెంజెస్. మరి తన డ్రీమ్ని నెరవేర్చుకునే ప్రాసెస్లో తను ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంది. బట్ విత్ హార్డ్ వర్క్, అంటే చాలా కఠినమైన శ్రమతోటి, డెడికేషన్ తోటి అండ్ ద రైట్ గైడెన్స్ తోటి షీ బికమ్స్ అన్ ఎక్స్పర్ట్ పాట్ మేకర్. అంటే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ మనం ఈ సెంటిలా తను కోరుకున్నటువంటి జాబ్ చేయడం చూస్తాం. అది ఎట్లా అచీవ్ చేసింది, ఆ ప్రాసెస్లో ఏ ఏ విషయాల్ని ఎదుర్కొంది అనేదే మన యొక్క లెసన్ అనమాట. ద స్టోరీ ఆల్సో టీచర్స్ us ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ట్రెడిషనల్ స్కిల్స్ అండ్ హౌ దే మస్ట్ బి ప్రిజర్వ్డ్ అండ్ పాస్డ్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఈ కథలో కేవలం సెంటిలా యొక్క డ్రీమ్
తన డ్రీమ్ కోసం తను ఎలా కష్టపడింది, ఎలా డిటర్మైన్డ్‌గా ఉంది అనే విషయం మాత్రమే కాకుండా, మన ఇండియన్ సొసైటీలో ఎన్నో ట్రెడిషనల్ జాబ్స్ ఉన్నాయి నాన్న. లైక్ మీ కిందకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. పాట్ మేకింగ్, కుండల్ని తయారు చేసే కుమ్మరులున్నారు. నెక్స్ట్ కార్పెంటరీ వర్క్ చేస్తారు, పెయింటింగ్ వర్క్ చేస్తారు, అండ్ దెన్ వీవింగ్ చేస్తారు. ఇవన్నీ కూడా మన యొక్క ట్రెడిషనల్ వొకేషన్స్ అన్నమాట. వొకేషన్ అంటే ఆక్యుపేషన్స్ అంటే పనులు. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్. ఇక్కడ నేను ప్రతి టాపిక్‌కి డిఫికల్ట్ వర్డ్స్ విత్ మీనింగ్స్ ఇచ్చాను. ఇది మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతుంది. కమింగ్ అప్ సెషన్స్‌లో ప్రతి లెసన్ యొక్క టెక్స్ట్ బుక్ ఎక్సర్‌సైజెస్ అన్నీ సాల్వ్ చేస్తాను. అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ వీడియోస్ కూడా చేస్తాను. తప్పకుండా మన ఛానల్‌ని చూస్తూ ఉండండి. సో, వొకేషన్ అంటే ఏ టైప్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఆర్ ఆక్యుపేషన్. ట్రెడిషనల్ అంటే ఏంటి? ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్‌కి చాలా కల్చరల్‌గా పాస్ ఆన్ అయ్యేటటువంటి పనిని మనం ట్రెడిషనల్ ఆక్యుపేషన్ అంటాం. ప్రిజర్వ్డ్ అంటే కెప్ట్ సేఫ్ ఫ్రమ్ బీయింగ్ లాస్ట్ ఆర్ ఫర్గటన్ అంటే అది మర్చిపోకుండా, అది పాడైపోకుండా, అది మనం అలానే కంటిన్యూ చేసేదాన్ని ఏమంటాం? ప్రిజర్వ్డ్ అంటాం. ప్రిజర్వెన్స్ అంటే కంటిన్యూయింగ్ టు డిస్పైట్ లీవింగ్ ఇట్ అవే. దాన్ని వదలకుండా అదే మనం జనరేషన్స్ పాస్ చేసేటటువంటి నాలెడ్జ్‌ని ప్రిజర్వ్ చేయడం అంటాం. ఇట్ షోస్ ద పవర్ ఆఫ్ డ్రీమ్స్, పేషెన్స్ అండ్ పర్సెవెరెన్స్. సో, ఈ లెసన్‌లో ఒక చేతి వృత్తి, ఒక ట్రెడిషనల్ వొకేషన్ ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్‌కి పాస్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో, ఆ ట్రెడిషనల్ ఆక్యుపేషన్‌కి సంబంధించి నాలెడ్జ్ లేదా అంటే చేతి కళాకారులందరూ కూడా అంటే చేతి వృత్తి కళాకారులందరూ కూడా వాళ్ళ ఆర్ట్ అంత సింపుల్ కాదు. ఎవరు పడితే వాళ్ళు అంత ఈజీగా నేర్చుకునేటటువంటి జాబ్ కాదు. దీనికి చాలా డెడికేషన్ ఉండాలి. ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఒక ఫ్యామిలీ ఏదైతే పని చేస్తున్నారో ఆటోమేటికల్లీ వాళ్ళ ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్‌కి దాని పట్ల ఎంతో కొంత అవగాహన ఉంటది. సో, వాళ్ళు ఆ పనిని వాళ్ళు మళ్ళా ఇన్‌హెరిట్ చేస్తే చాలా బ్యూటిఫుల్‌గా దాన్ని సక్సీడ్ చేయగలుగుతారు. దాని గురించి మనం ఈ లెసన్‌లో చాలా క్లియర్‌గా నేర్చుకుందాం. సో, యూ కెన్ సీ ఎ స్మాల్ గర్ల్, ఒక యంగ్ గర్ల్ కనిపిస్తుంది సెంటిలా. మేబీ మీ ఏజ్ టైప్‌లో ఉండే ఒక అమ్మాయి. మీరు ఎలా అయితే ఐఏఎస్, డాక్టర్ అది ఇది అవ్వాలనుకుంటున్నారో, నాగాలాండ్ బేస్డ్ స్టోరీ అన్నమాట ఇది. నాగాలాండ్ అనే స్టేట్‌లో ఒక మారుమూల గ్రామంలో ఒక చిన్న పిల్ల పాట్ మేకింగ్ చేయాలి, పాట్ మేకర్ అవ్వాలి అని కలలుగంటూ ఉండేది. తను ఎక్కడి నుంచి ఇన్‌స్పైర్ అయ్యింది? సో, సెంటిలా వాళ్ళ అమ్మ, వాళ్ళ మదర్ వచ్చేసి చాలా మంచి ఎక్స్‌పర్ట్ అన్నమాట. బ్యూటిఫుల్ పాట్స్‌ని తయారు చేస్తారు. వాళ్ళ మదర్ పాట్స్‌ని తయారు చేసినప్పుడల్లా తను ఎంతో శ్రద్ధగా చూస్తుంది. చాలా ఇన్‌స్పైర్ అయ్యేది. నేను కూడా ఇదే పని చేయాలి అని చాలా కలలు కూడా కనేది. రైట్. మరి ఈ చాప్టర్ రాసినటువంటి అంటే ఈ స్టోరీ రాసినటువంటి ఆథర్ గురించి తెలుసుకుందాము. ఆథర్ నేమ్ ఈస్ టెమ్సిలా అవో. యాక్చువల్లీ షీ బోర్న్ ఇన్ 1945. టెమ్సిలా అవో ఈస్ ఎ వెల్ నోన్ రైటర్ ఫ్రమ్ నాగాలాండ్. మన ఇండియాలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో ఒక స్టేట్ అయిన నాగాలాండ్ అనే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి మన యొక్క ఆథర్ టెమ్సిలా అవో. ఓకే. సో, షీ రైట్స్ మెయిన్‌లీ ఇన్ ఇంగ్లీష్. మీకు తెలుసు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారు యాక్చువల్లీ. సో, ఇంగ్లీష్‌లో ఆవిడ యొక్క స్టోరీస్ ఉంటాయి. అండ్ ఈవిడ రాసేటటువంటి ప్రతి కథ మన లైఫ్ స్టైల్‌ని, కల్చర్‌ని, ట్రెడిషన్స్‌ని, వాల్యూస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హర్ స్టోరీస్ ఆర్ సింపుల్, టచింగ్ అండ్ ఫుల్ ఆఫ్ వార్మ్త్. ఈవిడ రాసిన స్టోరీస్ అన్నీ చాలా హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. చాలా సింపుల్‌గా ఉంటాయి. దే బ్రింగ్ ఔట్ ద బ్యూటీ ఆఫ్ రిలేషన్‌షిప్ అండ్ స్ట్రెంగ్త్ ద హ్యూమన్ స్పిరిట్. సో, షీ బోర్న్ ఇన్ 1945 వోకా, నాగాలాండ్. సో, ఫ్రమ్ ఎ నాగా విలేజ్ ఇన్ వోకా డిస్ట్రిక్ట్. ఆక్యుపేషన్ ఏంటి? రైటర్, స్టోరీ టెల్లర్, ఇంకా ఎస్సేయిస్ట్ అన్నమాట. ఇంగ్లీష్‌లో రాస్తారు. హర్ స్టోరీస్ హైలైట్ ద కల్చర్, ట్రెడిషన్స్ అండ్ సింపుల్ లైఫ్ ఆఫ్ ద నాగా లైఫ్. అండ్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అబౌట్ అవర్ ఆథర్ ఈస్ నోటబుల్ వర్క్స్ అంటే ఆవిడ రాసిన వాటిల్లో చాలా ఇంపార్టెంట్ పాట్ మేకర్, అవర్ విలేజ్, ద ఫెస్టివల్, ద బనియన్ ట్రీ, ద వుమెన్ ఫోక్ అండ్ అదర్ స్టోరీస్, దీస్ హిల్స్ కాల్ హోమ్. ఇవి చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అన్నమాట. రైటింగ్ స్టైల్ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్‌గా ఉంటుంది. రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. నేచర్‌ని, సరౌండింగ్స్‌ని చాలా బ్యూటిఫుల్‌గా డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఈవిడ తన యొక్క స్టోరీస్‌లో. రైట్. అండ్ ఫోకస్ ఆన్ హ్యూమన్ ఎమోషన్స్, రిలేషన్‌షిప్ వాల్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో, డీప్‌లీ రూటెడ్ ఇన్ నాగా కల్చర్ అండ్ ట్రెడిషన్స్. నాగాలాండ్ యొక్క కల్చర్, ట్రెడిషన్స్ గురించి ఎక్కువ డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో, షీ గ్రూ అప్ ఇన్ ఎ విలేజ్ అండ్ షీ అండర్‌స్టాండ్ ద లైఫ్ ఆఫ్ ద కామన్ పీపుల్ అన్నమాట. అందుకే ఆవిడ స్టోరీస్‌లో చాలా లవ్ అండ్ అంటే నేచర్ పట్ల, తన భూమి పట్ల ప్రేమ అనేది మనకి కనపడుతూ ఉంటుందన్నమాట. షీ బిలీవ్స్ ఇన్ ప్రిజర్వింగ్ కల్చర్, ట్రెడిషన్ అండ్ ఫోక్ విజ్డమ్. సో, వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ రైటర్స్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఇండియా నాన్న. ఈవిడ చాలా అవార్డ్స్‌ని కూడా అందుకున్నారు యాక్చువల్లీ. రైట్. సో, లెట్స్ స్టార్ట్ అవర్ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద డే. ఈరోజు
ద పాట్ మేకర్ అనే లెసన్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని ఒక్కసారి మీట్ అవుదాం. ఎవరెవరు క్యారెక్టర్స్ ఉన్నారు, మనం ఎవరి గురించి ఏం గుర్తుపెట్టుకోవాలి. సో మీట్ ద మెయిన్ క్యారెక్టర్స్. ద ఫస్ట్ క్యారెక్టర్ ఇస్ సెంటిలా. షీ ఈస్ ద మెయిన్ లీడ్ ఆఫ్ అవర్ స్టోరీ అన్నమాట. సెంటిలా is a young girl from Nagaland, a small village in Nagaland, right? So a young girl with a strong dream to become a pot maker. She is determined, hard working and patient. తను చాలా డిటర్మైన్ గా ఉంటది, చాలా హార్డ్ వర్కింగ్ గా ఉంటది, చాలా ఓపికతో కలిగిన అమ్మాయి అన్నమాట. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి అర్నేలా. సెంటిలాస్ మదర్. అర్నేలా అంటే ఎవరు? సెంటిలాస్ మదర్ అన్నమాట, వాళ్ళ అమ్మ. షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ పాట్ మేకర్ బట్ వాంట్స్ సెంటిలా టు బికమ్ అ వీవర్ బికాస్ వీవింగ్ ఎర్న్స్ మోర్ అండ్ ఈస్ లెస్ డిఫికల్ట్. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సెంటిలా పాట్ మేకర్ అవ్వాలి అనుకోవడంలో తప్పు లేదు, బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మదర్ సెంటిలా అది కాకుండా వేరే పని చేయాలి అని కోరుకోవడంలో కూడా తప్పు లేదు కదా, లాజిక్గా ఆలోచిస్తే. వాళ్ళ మదర్ జీవితాంతం పాట్ మేకింగ్ చేయడంలో ఎంతో కష్టపడ్డారు. పాట్ మేకింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. కొండ పైకి వెళ్ళి మట్టంతా పోగేసుకుని తీసుకురావాలి, చాలా స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ యూస్ చేయాలి ఆ మట్టిని మౌల్డ్ చేయడానికి, అండ్ దెన్ ఫైనలీ ఒక మంచి పాట్ని తయారు చేయాలి, రైట్? అండ్ కొన్ని సీజన్స్లో ఈ పని చాలా కష్టమవుతుంది. దాట్స్ వై సెంటిలా మదర్ సెంటిలాని వీవింగ్ నేర్చుకోమని ఎక్కువగా ప్రోత్సహించేవారు. వై? బికాస్ వీవింగ్లో పాట్ మేకింగ్ కన్నా కాస్త ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ఇంట్లో కూర్చుని వర్క్ చేయొచ్చు. లైక్ ఒకవేళ వర్షము, బాగా ఎండ ఏది ఉన్నా తను పీస్ఫుల్ కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి ఆవిడ దీనికి ఎక్కువ ఎంకరేజ్ చేసేవారు. ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ మెసోబా. సో మెసోబా అంటే సెంటిలాస్ ఫాదర్. సెంటిలాస్ ఫాదర్ చాలా కామ్, నెమ్మదిగా, అండర్స్టాండింగ్గా సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తి, ఫ్యామిలీకి సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ ద స్టోరీ ఓనులా. షీ బ్రింగ్స్ ఎ టర్నింగ్ పాయింట్ అన్నమాట మన యంగ్ గర్ల్ లైఫ్లో. ఓనులా అంటే షీఈస్ ఎ కైండ్ విడో అండ్ కేర్ టేకర్ ఆఫ్ ద గర్ల్స్ డార్మిటరీ. షీ బికమ్స్ సెంటిలా గైడ్ అండ్ బిల్డ్స్ హర్ కాన్ఫిడెన్స్. సో ఓనులా అనే వ్యక్తి ఈ పాప ఉంటున్నటువంటి ఊరిలో ఒక విడో అన్నమాట. భర్త చనిపోయిన వాళ్ళని మనం విడో అంటాం. ఈవిడ చాలా జాలిగల మనిషి, చాలా కైండ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ఊర్లో గర్ల్స్ ఎవరైతే ఉంటారో సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ ఊర్లో ఒక డార్మెటరీ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్. అందులో ఈ కైండ్ విడో ఓనులా గారు ఉంటారు. ఆవిడ ఏం చేస్తారు, ఈ పిల్లలందరికీ కొన్ని విషయాల్లో ట్రైన్ చేస్తారు, వాళ్ళలో కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తారు, రైట్? మరి మన యంగ్ గర్ల్ సెంటిలా లైఫ్లో కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసి తన డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవడానికి ఒక మంచి గైడెన్స్ని ఇచ్చినటువంటి వ్యక్తి అన్నమాట. ఏం చేశారు ఎగ్జాక్ట్లీ అనే విషయాన్ని మనం ఎలాగో ఇప్పుడు తెలుసుకుంటాం. నెక్స్ట్ విలేజ్ కౌన్సిల్ అంటే ఎల్డర్స్ అన్నమాట. ప్రతి గ్రామాల్లో కూడా గ్రామ పెద్దలు ఉంటారు, రైట్? సో రెస్పెక్టెడ్ ఎల్డర్స్ ఆఫ్ ద విలేజ్ హూ బిలీవ్స్ దాట్. వీళ్ళ యొక్క పాత్ర ఏంటి మన లెసన్లో అంటే ట్రెడిషనల్ స్కిల్స్ అనేవి జనరేషన్ టు జనరేషన్ పాస్ అవ్వాలి. అప్పుడే మన యొక్క స్పెషల్ హ్యాండ్ ఆర్ట్కి, ఈ ఆక్యుపేషన్కి గుర్తింపు ఉంటుంది. ఆ కల్చర్ని, మన ఆక్యుపేషన్ని మనం ప్రిజర్వ్ చేయొచ్చు అని నమ్మినటువంటి వ్యక్తులు. సో ఇక్కడ మీరు విజువల్గా కూడా చూడండి. షీ ఈజ్ సెంటిలా. షీ ఈజ్ ఎ యంగ్ గర్ల్ విత్ స్ట్రాంగ్ డ్రీమ్ టు బికమ్ అ పాట్ మేకర్. అండ్ షీ ఈజ్ అర్నేలా. షీ ఈజ్ ద మదర్ ఆఫ్ సెంటిలా. తను పాట్ మేకింగ్లో ఎక్స్పర్ట్ అనమాట. షీ వాంట్స్ సెంటిలా టు బికమ్ అ వీవర్. నెక్స్ట్ మెసోబా. హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ సెంటిలా. హీ ఈస్ వెరీ కామ్, understanding and supports his family. And then Onula, she is a very kind widow, caretaker. She becomes Sentila's guide and gives her కాన్ఫిడెన్స్. ఆ తర్వాత ఆల్రెడీ చెప్పేసాను మీకు, విలేజ్ కౌన్సిల్ ఎల్డర్స్. వీళ్ళు రెస్పెక్టెడ్ ఎల్డర్స్ ఆఫ్ ద విలేజ్ హూ బిలీవ్ ఇట్ దాట్ ట్రెడిషనల్ స్కిల్స్ అనేవి డెఫినెట్లీ జనరేషన్ టు జనరేషన్ పాస్ అవ్వాలి అని నమ్మినటువంటి వ్యక్తులు. మరి ఈ టాపిక్లో ఏమైనా డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయా, వాటి యొక్క మీనింగ్స్ ఏంటి మనం చూద్దాం. డిటర్మైన్డ్ అంటే ఏంటి? హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ విల్ టు అచీవ్ సంథింగ్. ఏదైనా సాధించడానికి మన మనసులో ఉన్నటువంటి గట్టి పట్టుదలని మనం డిటర్మినేషన్ అంటాం, రైట్? సో డిటర్మైన్డ్ అంటాం. ఆర్ యూ రియల్లీ డిటర్మైన్డ్ టు స్కోర్ ఫుల్ మార్క్స్ ఇన్ యువర్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్? యా. సో డిడ్ యూ అండర్స్టాండ్ నౌ వే టు యూస్ దిస్ వర్డ్ ఎగ్జాక్ట్లీ? సో డిటర్మినేషన్ అంటే పట్టుదల, రైట్? ఎక్స్పర్ట్ అంటే ఏ పర్సన్ హూ హ్యాస్ అ స్పెషల్ స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్. ఒక పర్టికులర్ పనిలో, ఒక పర్టికులర్ ప్రొఫెషన్లో ఒక వ్యక్తికి మంచి టాలెంట్, ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు వాళ్ళని మనం ఎక్స్పర్ట్ అంటాం అనమాట. నెక్స్ట్ కేర్ టేకర్ అంటే ఏ పర్సన్ హూ లుక్స్ ఆఫ్టర్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళని టేక్ కేర్ చేసే వాళ్ళని కేర్ టేకర్స్ అంటాం. నెక్స్ట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ. అసలు ఈ స్టోరీకి సంబంధించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి, విందాం. The story is set in a village where people depend on
ట్రెడిషనల్ ఒకేషన్స్. మన కథ అంతా ఒక చిన్న గ్రామానికి సంబంధించింది. అండ్ మన స్టోరీలో మనం డిస్కస్ చేసుకుంటున్న పాత్రలందరూ ఒక చిన్న గ్రామంలో ఉంటారు. ఆ విలేజ్‌లో ఉన్న మనుషులందరూ కూడా ట్రెడిషనల్ పనులు చేసుకుంటూ గడిపేటటువంటి మనుషులు. ఓకేనా? ట్రెడిషనల్ వొకేషన్స్ అంటే పని. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆక్యుపేషన్ అన్నమాట. ఏంటా ట్రెడిషనల్ వొకేషన్? ఎస్పెషల్లీ ఈ పర్టిక్యులర్ విలేజ్‌లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా పాటరీ చేస్తారు. అండ్ పాటరీ తర్వాత వీవింగ్ బట్టల్ని నేస్తారనమాట. పాటరీ అండ్ వీవింగ్ ఈస్ ద మెయిన్ ఆక్యుపేషన్ ఇన్ దిస్ విలేజ్. రైట్. యాహ్! నెక్స్ట్ పాట్ మేకింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్కిల్ పాస్డ్ డౌన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. ఒక తరాని నుంచి మరొక తరానికి పాస్ అయినటువంటి ఇంపార్టెంట్ స్కిల్ అన్నమాట, నైపుణ్యం. ఇది ఫస్ట్ సపోజ్ మనం ఏదైనా ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ ఇవన్నీ నేర్చుకుంటాం కదా! కంప్యూటర్ క్లాస్‌కి ఒక నెల రోజులు వెళ్తే ఎవరికైనా వచ్చేస్తది. బట్ ఇలాంటివి చాలా కష్టం అన్నమాట. అంటే ఎన్నో ఇయర్స్ యొక్క తపన, డిటర్మినేషన్, ఎక్స్‌పీరియన్స్, ప్రాక్టీస్ ఉంటేనే గాని ఇలాంటి చేతి వృత్తి పనులు మనం చేయలేం. ఇది చాలా స్పెషల్ స్కిల్ అన్నమాట. సో it is respected craft but a very difficult job. Pot makers collect clay from far away, work very hard, earn very little. Weaving on the other side is easier, cleaner and gives better income. అంటే పాట్ మేకింగ్ తో కంపేర్ చేస్తే వీవింగ్ ఈస్ బెటర్ ఆప్షన్ ఫర్ దీస్ పీపుల్ ఇన్ ద విలేజ్ అన్నమాట. సెంటిలాస్ డ్రీమ్. నాన్న మీలో చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు అందరూ క్లాస్ 9 స్టూడెంట్స్. నెక్స్ట్ ఇయర్ క్లాస్ 10th కంప్లీట్ చేస్తారు. ఆఫ్టర్ దాట్ మీ ఫ్యూచర్ ఎటువైపు వెళ్ళాలి, ఏ స్ట్రీమ్ ఎంచుకోవాలి, సో వాట్ ద ప్రొఫెషన్ యూ వాంట్ టు చూస్ అనే దాని మీద ఆల్రెడీ మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో యాజ్ యువర్ టీచర్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీ అంబిషన్ ఏంటి? వాట్ డూ యూ వాంట్ టు ఎగ్జాక్ట్లీ బికమ్? డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి యువర్ నేమ్ అండ్ వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ ద ఫ్యూచర్. రైట్. యా. సో హియర్ సెంటిలా ఆల్సో అ యంగ్ గర్ల్ హూ హ్యావ్ ఎ డ్రీమ్ and she wanted her dream to achieved. So Scintilla loves watching pot makers at work. From a very young age, she dreams of becoming a pot maker like her mother and grandmother. But her mother, Anela, wants Scintilla to become a weaver. Scintilla keeps her dream secret but continue to watch and learn whenever she can. అంటే తిను పాట్ మేకర్ అవ్వాలని అనుకుంది తన అమ్మ ఇంకా అమ్మమ్మ లాగా. బట్ వాళ్ళ అమ్మకి తిను పాట్ మేకర్ అవ్వడం ఇష్టం లేదు, వీవింగ్ నేర్చుకోమని చెప్పింది. సో బట్ స్టిల్ పాట్ మేకింగ్ మీద తనకున్న ఇష్టాన్ని వదులుకోలేక సీక్రెట్ గా వాళ్ళ ఊర్లో చాలా మంది కుమ్మరి పని చేసే వాళ్ళే కాబట్టి, కుండలు తయారు చేసే వాళ్ళే కాబట్టి ఎక్కడెక్కడ ఎవరు కుండలు తయారు చేస్తున్నా అక్కడికి వెళ్ళి కూర్చుని శ్రద్ధగా చూస్తూ నేర్చుకుంటూ ఉంటుంది అనమాట. రైట్. సో దిస్ ఈస్ ద వన్. ట్రెడిషనల్ వొకేషన్ ఈజ్ పాటరీ, కుండలు తయారు చేసే పని. సో అవర్ Scintilla dream is to become a pot maker, but her mother encourages Scintilla to become a weaver. రైట్. సో మరి ఈ టాపిక్ లో కొన్ని ఇంపార్టెంట్ హార్డ్ వర్డ్స్ ఉన్నాయి. లైక్ ట్రెడిషనల్ అంటే ఇది ఈజీయే, పాస్డ్ డౌన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్. వొకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ నాన్న. ఏ టిపికల్ స్కిల్డ్ వర్క్ ఆర్ ఆక్యుపేషన్ ని వొకేషన్ అంటాం. ఇంకా ఈజియెస్ట్ మీనింగ్స్ ని నేను రీడౌట్ చేయట్లేదు. ఇఫ్ యూ వాంట్ ద పీడిఎఫ్ యూ కెన్ కమెంట్ దట్ పీడిఎఫ్ అని చెప్పి అప్పుడు నేను పీడిఎఫ్ మీకు ఇస్తాను. సో వై అర్నెలా అపోజెస్ పాట్ మేకింగ్? సో అరెన్లా వచ్చేసి పాట్ మేకింగ్ ని ఎందుకు అపోజ్ చేశారు? అరెన్లా వాంట్స్ Scintilla టు బికమ్ ఎ వీవర్ బికాజ్ పాట్ మేకింగ్ చాలా హార్డ్. ఒకరు ఆ పనిలో ఎక్కువ సంవత్సరాలు కష్టపడి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆ పని ఎంత కష్టమైందనేది తెలుస్తుంది. మరి Scintilla మదర్ ఎన్నో ఏళ్ళుగా అదే పని చేస్తున్నారు కాబట్టి షీ డెఫినెట్లీ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద వర్క్ ఈస్, ఎంత హార్డ్ ఉంటుంది అనేది. అందుకే షీ ఈస్ నాట్ ఎంకరేజింగ్ హర్ చైల్డ్ టు కంటిన్యూ దట్ జాబ్. సో లెట్ us learn about this matter very clearly because this is one of the most important topic of the lesson. So very hard and tiring work. The river bank where clay is found is 16 kilometers far. She has to climb down the steep slope. Steep slope అంటే ఏంటి? ఒక కొండ ఉంటది కదా, ఆ కొండ ఎక్కడానికి చాలా కష్టంగా ఉండేటటువంటి స్టీప్ స్లోప్ ఉన్న కొండ ఎక్కి మట్టంతా కలెక్ట్ చేసుకుని రావాలి. దాదాపు వాళ్ళ ఇంటి నుండి 16 కిలోమీటర్స్ దూరం ఉంటుందన్నమాట క్లే దొరికే ప్రాంతం. రైట్. షీ క్యారీస్ హెవీ లోడ్ అప్ ద హిల్. పౌండింగ్ ద క్లే టు సాఫ్టెన్ ఈస్ వెరీ టెడియస్. టెడియస్ అంటే టైరింగ్ అనమాట. టెడియస్ అంటే టైరింగ్. తను ఏదైతే మట్టి తీసుకొస్తుందో అదంతా మౌల్డ్ చేయడం, ఆ మట్టిని అంతా మెత్తగా చేయడం చాలా హెవీ వర్క్ అనమాట. రైట్. అండ్ పౌండింగ్ ద క్లే టు సాఫ్టెన్ ఈస్ వెరీ టెడియస్. ఇట్ టేక్స్ మంత్స్ టు మేక్ అ సింగిల్ బ్యాచ్ ఆఫ్ పాట్. ఒక సింగిల్ బ్యాచ్ తయారు చేయడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ద రివార్డ్ ఈస్ ఓన్లీ అ ఫ్యూ రూపీస్. వీవింగ్ ఈజ్ ఈజియర్. ఎందుకు? క్లీన్ గా ఉంటుంది, క్యాన్ బి డన్ ఇండోర్ ఇన్ ఆల్ ద సీజన్స్ అండ్ టేకెన్ లెస్ టైమ్ అండ్ గివ్ మోర్ మనీ.
అందుకే సెంటిలా వాళ్ళ మదర్ అరెన్‌లా వచ్చేసి అసలు ఏమాత్రం దీనికి ఒప్పుకోలేదు. నువ్వు వీవింగే నేర్చుకో అని చెప్పారు. బికాస్ ఆఫ్ దీస్ బెనిఫిట్స్ రైట్. ఇక్కడ మీరు పిక్చర్‌లో కూడా చూడొచ్చు. ఈవిడ ఏం చేస్తున్నారు? రివర్ బ్యాంక్‌కి 16 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్లారు. సో, షీ క్లైంబ్డ్ డౌన్ ద స్టీప్ స్లోప్ అంతా క్లైంబ్ చేసి హెవీ లోడ్స్ ఆఫ్ మట్టంతా కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఒక బ్యాంబూ దాంట్లో వేసి చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా దాన్ని ఆవిడ పౌండ్ చేస్తూ ఉన్నారు. సో, ఆ క్లే అంతా కూడా కొంచెం మౌల్డ్ అవ్వాలి. సో, కానీ రివార్డ్ ఏంటి? ఇంత కష్టపడితే వచ్చేది చాలా తక్కువ మనీ అన్నమాట. ప్లస్ కుండలు తయారు చేయడానికి పట్టే సమయం చాలా ఎక్కువ. సో, మరి ఈ ప్రొఫెషన్‌తో పోలిస్తే వీవింగ్ మచ్ ఈజియర్‌గా ఉంటది. ఎక్కువ డబ్బులొస్తాయి. ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు అని చెప్పి వాళ్ళ మదర్ యొక్క కన్సర్న్ అన్నమాట. సో, ఐ విల్ లెర్న్ దిస్ బ్యూటిఫుల్ ఆర్ట్ వన్ డే. సెంటిలా ఏం చేస్తుంది? వాళ్ళ మదర్ చేసే పని తనకు చాలా ఇష్టం. వాళ్ళ మదర్ చాలా పర్ఫెక్ట్‌గా తయారు చేస్తారు. బికాజ్ షీ ఈస్ ఎన్ ఎక్స్‌పర్ట్. కానీ ఎప్పుడైనా సెంటిలా వెళ్లి వాళ్ళమ్మ పాట్స్ తయారు చేస్తున్నప్పుడు కూర్చొని చూస్తే, "ఏం చూస్తున్నావు? నువ్వేం పాట్ మేకింగ్ నేర్చుకోవాల్సిన అవసరంలా. నువ్వు లోపలికెళ్ళు. వీవింగ్ నేర్చుకో. వీవింగ్ నేర్చుకో నువ్వు" అని చెప్పి. సో, అప్పటికప్పుడు వాళ్ళ మదర్ మాట విని సైలెంట్‌గా లోపలికెళ్ళిపోయినప్పటికీ, ఆ తర్వాత సీక్రెట్‌గా ఆ క్లే మేకింగ్ మెథడ్‌ని చూస్తూ నేర్చుకుంటూ ఇష్టపడుతూ ఉండేది. రైట్. నెక్స్ట్ సెంటిలా లెర్న్స్ సీక్రెట్‌లీ. సో, సెంటిలా డస్ నాట్ టెల్ హర్ మదర్ అబౌట్ హర్ విజిట్ టు ద పాటర్. ఎవ్రీడే పాటర్స్ దగ్గరికెళ్ళి వాళ్ళు తయారు చేసే విధానం చూస్తున్న విషయం వాళ్ళ అమ్మకి అస్సలు తెలియదు. షీ గోస్ సీక్రెట్‌లీ వెనెవర్ షీ గెట్స్ టైమ్. షీ వాచెస్ ద ఎక్స్‌పర్ట్ పాటర్స్ కేర్‌ఫుల్లీ. షీ అబ్జర్వ్స్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద పాట్ మేకింగ్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్. మీ లైఫ్‌లో మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక పనిని ఇంత ఇంట్రెస్ట్‌గా చూసారా? చూసుంటే అది ఏ పని కామెంట్ చేయండి. చూస్తాను. మీ ఏజ్ పిల్లలకి ఏ ప్రొఫెషన్ అంతగా ఇష్టమవుతుందో ఎక్సెప్ట్ ఈ మోడర్న్ ప్రొఫెషన్స్ కాకుండా. అండ్ ద రెగ్యులర్ ట్యాప్ ఆఫ్ ద స్పాచులా ఆన్ ద క్లే ఈస్ మ్యూజిక్ టు హర్ ఇయర్స్. షీ ఈస్ డిటర్మైన్డ్ టు లెర్న్ దిస్ బ్యూటిఫుల్ ఆర్ట్. అంటే పాట్స్ తయారు చేసే ప్రాసెస్‌లో ఏదైతే ట్యాప్ అని సౌండ్ చేస్తూ ఉంటారో, ఆ సౌండ్ తనకు ఒక చక్కటి మ్యూజిక్ లాగా వినిపిస్తూ ఉంటుందంట. అంటే ఇది మనకి ఏం చెప్తుంది? షీ లవ్స్ దట్ వర్క్. అంత ఎక్కువ ప్రేమిస్తుంది ఈ జాబ్‌ని అని మనకు అర్థమవుతుంది. సో, పిట్టెన్స్ అంటే వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ. సో, టెడియస్ అంటే టైరింగ్ అండ్ రిపిటీటివ్. స్టీప్ అంటే వెరీ హై ఆల్మోస్ట్ వర్టికల్. స్పాచులా టూల్ యూజ్డ్ బై ఎ పాటర్ టు షేప్ ద క్లే. డిటర్మైన్డ్ అంటే ఇది కూడా ఇంపార్టెంట్ వర్డ్. హావింగ్ అ వెరీ స్ట్రాంగ్ విల్ టు అచీవ్ సంథింగ్. ఏదైనా ఒకటి సాధించడానికి మనసులో ఉండేటటువంటి గట్టి పట్టుదలని డిటర్మైన్డ్ అంటాం. సో, కంప్లీట్ పాట్ మేకింగ్ ప్రాసెస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన లెసన్‌లో పాట్ మేకింగ్ గురించి ఉంది కాబట్టి, అసలు ఒక కుండని ఎలా తయారు చేస్తారో అనే ప్రాసెస్ మనం అంతా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్. సెంటిలా అబ్జర్వ్స్ ద ఎక్స్‌పర్ట్ పాటర్స్ అండ్ లెర్న్స్ ద కంప్లీట్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ద ఫస్ట్ స్టెప్ ఈస్ టు కలెక్ట్ ద క్లే నాన్న. మొదటి స్టెప్ వచ్చేసి క్లే మొత్తాన్ని కలెక్ట్ చేయాలి. కలెక్టింగ్ ద క్లే ఈస్ ఫ్రమ్ ద రివర్ బ్యాంక్. నది ఒడ్డు దగ్గర నుంచి క్లే అంతా కలెక్ట్ చేసి తీసుకురావాలి. మిక్సింగ్ ఇట్ వాటర్. ఈ క్లేని నీళ్లతో కలిపి మిక్స్ చేయాలి. పౌండింగ్. ద క్లే ఈస్ పౌండెడ్ ఇన్‌సైడ్ బ్యాంబూ సిలిండర్ టు సాఫ్టెన్ ఇట్. ఇక్కడ మీకొకటి కనిపిస్తుందా? మీకొకటి విజువల్స్ చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో, స్టెప్ నెంబర్ 1 ఏం చేస్తారు? కలెక్టింగ్ ద క్లే ఫ్రమ్ ద రివర్ బ్యాంక్. ఇక్కడ చూడండి, నది ఒడ్డు దగ్గరికెళ్ళి అక్కడున్న మట్టంతా చేత్తో తీసి గంపలో వేసి ఇంటికి తెచ్చుకున్నారు. ఆ తర్వాత వాటర్‌తో ఆ మట్టంతా మిక్స్ చేస్తారు. తర్వాత దీన్ని ఒక బ్యాంబూ సిలిండర్ లాంటి స్ట్రక్చర్‌లో వేసి పౌండ్ అంటే దంచుతూ ఉన్నారనమాట. ఆ క్లే సాఫ్ట్ అవ్వడానికి. దెన్ పాటర్ వీల్ ఉంటది కదా! ఆ వీల్ దగ్గరికి మట్టి పెట్టి షీ స్టార్టెడ్ షేపింగ్ ద పాట్. యూజింగ్ ద వీల్, యూజింగ్ హ్యాండ్స్ అండ్ స్పాచులా, షీ స్టార్టెడ్ గివింగ్ ఏ షేప్ టు ద పాట్ అండ్ డ్రైయింగ్ ద పాట్ ఇన్ ద సన్. ఆ తర్వాత ఎండలో ఎండబడతారు. అండ్ ఆ తర్వాత ఫ్రైయింగ్ ఇన్ ద పాట్స్ ఇన్ ద కిన్ కేర్‌ఫుల్లీ. తర్వాత వాటిని బేక్ చేస్తారనమాట. సో, ఇక్కడ చూడండి షేపింగ్ అర్థమైంది కదా! షేపింగ్ చేస్తారు. పాట్స్‌కి ఒక షేప్ ఇస్తారు. తర్వాత డ్రై చేస్తారు ఎండలో పెట్టి. దెన్ ఫైరింగ్ ఇన్ ద కిన్. ద డ్రైడ్ పాట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద కిన్ కవర్డ్ విత్ హే. అంటే ఒక మీరు ఎప్పుడైనా బ్రిక్ తయారు చేసే ప్రాసెస్ చూసుంటే మీకు అర్థం అవ్వచ్చు. బయటంతా గడ్డితోటి, బ్యాంబూ తోటి ఫైర్ చేసేసి అంటే మొత్తం కవర్ చేసేసి టూ మచ్ ఆర్ టూ లిటిల్ హీట్ కెన్ స్పాయిల్ ద హోల్ బ్యాచ్. చాలా మోడరేట్ టెంపరేచర్‌లో వాటిని తయారు చేయాలి. విలేజ్ కౌన్సిల్ ఇంటర్వెన్. పీపుల్ ఇన్ ద విలేజ్ నోటీస్ సెంటిలా ఇంట్రెస్ట్ అండ్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఇట్. ఆ విలేజ్‌లో ఉన్న పీపుల్ అందరూ కూడా ఏంటి సెంటిలా రహస్యంగా వచ్చి నేర్చుకుంటుంది. వాళ్ళ మదర్ కూడా ఒక పాటరే కదా! తనెందుకు నేర్పించట్లా? వాళ్ళ మదర్ కూడా పాట్ మేకరే కదా! వై ఈజ్ నాట్ టీచింగ్ హర్ డాటర్ అని చెప్పేసి ముందు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు.
So they feel that if pot maker don't teach their children, the art will disappear. ఒక కుండలు తయారు చేసుకునే వ్యక్తి తన యొక్క పిల్లలకి ఆ విద్యను నేర్పించకపోతే ఈ కళ మొత్తం డిసపియర్ అయిపోతుంది కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అనుకున్నారు. అండ్ సెంటిలా ఫాదర్ Mesoba is called by the village council. The council asked why Arenla is refusing to teach Scintilla. Mesoba explains politely that they want Scintilla to become strong. తన కొంట్లో బాలేదు, కొంచెం స్ట్రాంగ్ అయ్యాక మేము నేర్పిస్తాం అని చెప్పి కన్విన్స్ చేసి ఇంటికి వచ్చారు. The elders warned him to remind Arenla that every skilled person must pass the art to the next generation. ఊర్లో ఉన్న ఎల్డర్స్ ఏం చెప్పారంటే మనకున్నటువంటి కళ మన నెక్స్ట్ తరానికి, మన నెక్స్ట్ జనరేషన్కి మనం పాస్ చేయాలి అనేసి చెప్తున్నారనమాట. ద విలేజ్ కౌన్సిల్ ఇంటర్ఫియర్ అయ్యి ఈ విషయాన్ని క్లియర్గా చెప్తున్నారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ద విలేజ్ కౌన్సిల్ ఇంటర్వెన్స్ అండ్ అడ్వైజెస్ దేర్ పేరెంట్స్ దట్ ఎవ్రీ స్కిల్ మస్ట్ పాస్ ఆన్ ద ఆర్ట్ టు ద నెక్స్ట్ జనరేషన్. సో స్పాచులా ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఫ్రమ్ ద విలేజ్ కౌన్సిల్. విలేజ్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి? స్కిల్స్ బిలాంగ్ టు సొసైటీ. అంటే డిఫరెంట్ నైపుణ్యాలన్నీ కూడా ఒక వర్గానికి, ఒక సొసైటీకి, ఒక సమాజానికి చెందినవి. వాటిని మనం ఏవైతే మన దగ్గర ఒక ఆర్ట్ ఉందో మన నెక్స్ట్ తరానికి టీచ్ చేయాల్సిన బాధ్యత, డ్యూటీ మనది. ఎవ్రీ ఆర్టిసన్ హ్యాస్ ద డ్యూటీ టు టీచ్ ద నెక్స్ట్ జనరేషన్. వీ మస్ట్ ప్రిజర్వ్ అవర్ ట్రెడిషన్. మన ట్రెడిషన్ని మనం ప్రిజర్వ్ చేయాలి అని చెప్తున్నారనమాట. ఇలా విలేజ్ కౌన్సిల్ అడ్వైస్ ఇచ్చిన తర్వాత సెంటిలా వాళ్ళ మదర్ టీచ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ద విలేజ్ కౌన్సిల్ టెల్స్ మెసోబా దట్ ట్రెడిషనల్ స్కిల్స్ do not belong to one family but belong to the whole society. Every skilled person has a duty to teach it to the next generation. If these skills are not passed on, the art will disappear. So they remind the family that it is their responsibility to preserve the traditions అని చెప్పి గుర్తు చేశారనమాట. సో ఈ విషయం చెప్పిన తర్వాత మదర్ ఫైనలీ కన్విన్స్ అయ్యి సో మన సెంటిలాకి పాట్ మేకింగ్ నేర్పించడం మొదలుపెట్టారు. ఎలా నేర్పిస్తున్నారు మనం కూడా ఒకసారి చూసి నేర్చుకుందాము. స్టెప్ 1 చూడండి. దే గో టుగెదర్ టు ద రివర్ బ్యాంక్. ముందు నది ఒడ్డుకి వెళ్ళి ఇద్దరు కలిసి మట్టంతా కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు. అండ్ అరెన్లా షోస్ సెంటిలా హౌ టు చూస్ ద రైట్ కైండ్ ఆఫ్ క్లే. సో ఒక మంచి కుండ తయారు చేయడానికి ఎలాంటి మట్టి చూస్ చేసుకోవాలి అనే విషయాన్ని నేర్పించారు. షీ టీచెస్ హర్ హౌ టు మిక్స్ ద క్లే విత్ వాటర్. మట్టిని నీళ్ళతో ఎలా కలిపి ఎలా మోల్డ్ చేయాలి అనే విషయం నేర్పించారు. షీ టీచెస్ హర్ హౌ టు పౌండ్ అండ్ ప్రిపేర్ ద క్లే. తెచ్చిన క్లేని ఎలా దంచాలి, ఎలా పౌండ్ చేయాలి, దాన్ని ఎలా సాఫ్ట్ చేయాలి అనే విషయాన్ని నేర్పించారనమాట. రైట్. సో దీస్ ఆర్ సెంటిలాస్ ఫస్ట్ లెసన్స్ ఇన్ పాట్ మేకింగ్. ఈ విధంగా సెంటిలా పాట్ మేకింగ్ ఎలా చేయాలి అనే విషయాన్ని వాళ్ళ మదర్ ద్వారా ఫైనలీ నేర్చుకుందనమాట. ఆర్టిసన్ అంటే ఏ పర్సన్ హూ ప్రాక్టీసెస్ ఎ స్కిల్ క్రాఫ్ట్. నెక్స్ట్ సెంటిలా ఫేసెస్ ఫెయిల్యూర్. మీరు ఇప్పటి వరకు జరిగిన లెసన్ విని అబ్బా తినకి చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఫాస్ట్గా ఈజీగా నేర్చేసుకుని ఉంటుంది అని అనుకుని ఉంటారు. ఈ జాబ్ అంత ఈజీ ఏం కాదు ఫాస్ట్గా నేర్చుకోవడానికి. సెంటిలా ఫేసెస్ ఫెయిల్యూర్. సెంటిలా ట్రైస్ హర్ బెస్ట్ బట్ కెనాట్ షేప్ ద క్లే ఇన్ టు ప్రాపర్ పాట్. ఎంత కష్టపడినా, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా మట్టిని ఒక పాట్ లాగా అస్సలు చేయలేకపోతుంది. ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయింది. ద పాట్ షీ మేక్ ఈదర్ కొలాప్స్ ఆర్ గెట్ స్పాయిల్డ్. తిను ఏ పాట్ చేద్దామని ట్రై చేసినా అది పాడైపోయేది లేదా కింద పడిపోయేది. హర్ మదర్ డస్ నాట్ స్కోల్డ్ హర్ బట్ సెంటిలా ఫీల్స్ వెరీ సాడ్ అండ్ డిసప్పాయింటెడ్. సో ఇన్ని తప్పులు చేస్తుంది, సరిగ్గా చేయలేకపోతుందని చెప్పి సెంటిలా మదర్ తను ఎప్పుడూ పాపం తిట్టలేదన్నమాట. అర్థమైందా? చూడండి, సెంటిలా ట్రైస్ హర్ బెస్ట్ but cannot shape the clay into a proper pot. The pot either collapse or get spoiled. చాలా సాడ్ గా డిసప్పాయింటెడ్ గా ఉంది. నెమ్మదిగా తను రోజులన్నీ గడిచిపోతూ ఒక సంవత్సరం గడిచిపోయింది. తనకి ఇంకా పాట్ తయారు చేయడం రాలా. షీ బిగెన్స్ టు థింక్ దాట్ షీ విల్ నెవర్ బికమ్ అ పాట్ మేకర్. నేను ఇంకా పాట్ మేకర్ అవ్వలేనా? సంవత్సరం అయిపోయింది, ఇంకా నాకు కుండ తయారు చేయడమే రాలేదు, నేను ఎలా నా డ్రీమ్ని అచీవ్ చేస్తాను అని చాలా డిసప్పాయింట్ అయిపోయేది. నెక్స్ట్ ఎంట్రీ ఆఫ్ ఓనులా. ఇది మన సెంటిలా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. మనం ఒక విషయాన్ని సాధించడానికి, మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎంతో శ్రమ పెట్టినా, ఎంతో శ్రమించినా, ఎంత కష్టపడినా, ఎంత ట్రై చేసినా సమ్ టైమ్స్ ఎందుకో డిసప్పాయింట్ అయిపోయి గివప్ చేసేద్దాం అనుకుంటాం. బట్ అలాంటి టైంలో ఒక రైట్ గైడెన్స్ మనకుంటే, రైట్ సపోర్ట్ మనకుంటే డెఫినెట్లీ మనం చేయాలనుకున్నది చేసి తీరుతాం. ఇక్కడ మన సెంటిలాకి ఓనులా అనే వ్యక్తి గైడెన్స్ ఇచ్చారు. ఎంట్రీ ఆఫ్ ఓనులా. ఇన్ ద గర్ల్స్ డార్మెంటరీ, ఓనులా నోటీసెస్ సెంటిలా. షీ క్వైట్లీ అబ్జర్వ్స్ హౌ సెంటిలా మేక్స్ పాట్. ఓనులా అండర్స్టాండ్ that Scintilla has learnt almost everything
ఎక్సెప్ట్ ద ఫైనల్ టచ్. సో ఓనులా ఏం చేస్తుంది, సెంటిలా గర్ల్స్ డార్మెటరీలో పాట్స్ తయారు చేయడం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నోటీస్ చేస్తుంది అనమాట సెంటిలాని. సెంటిలాకి అంతా వచ్చు, బట్ ఫైనల్ టచ్ చేయలేకపోతుంది అనమాట. అప్పుడు ఓనులా అండర్స్టాండ్ దట్ సెంటిలా హ్యాస్ లర్న్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ద ఫైనల్ టచ్. సో ఓనులా సెంటిలాకి గైడ్ చేయాలి అని డిసైడ్ అయ్యారనమాట. ఒక ఫ్రెండ్ లా గైడ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఆ రోజు నుంచి ఓనులా స్టార్టెడ్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ సెంటిలా, రైట్? So from that day, the kind widow in the village Onula started spending more time with Sentila and guided her. So collapse ante to fall down suddenly. Spoiled ante damaged or ruined ani ardham. Disappointed, feeling very sad when expectations are not met. So final touch ante enti the last step anamata. Oka final thing. గైడ్, ఏ పర్సన్ హూ షోస్ ద రైట్ వే ఆర్ హెల్ప్, వాళ్ళని మనం గైడ్ అంటాం, వాళ్ళు చేసేదాన్ని గైడెన్స్ అంటాం. దెన్ హియర్ ఓనులా బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ సెంటిలా. తన యొక్క ఏమంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఆవిడ పెంచారనమాట. ఎలా పెంచారో చూద్దాము. సో ఓనులా ఫైండ్స్ అవుట్ దాట్ సెంటిలా హ్యాస్ లాస్ట్ ద కాన్ఫిడెన్స్. సో ఓనులా ఏం చేసింది, ముందు చాలా ఓపిక్గా పేషెన్స్గా మన సెంటిలాకి నేర్పిస్తూ వచ్చారు. అసలు ఎక్కడ తప్పు చేస్తుంది, ఎక్కడ తను కరెక్ట్ చేసుకోవాలి అనే విషయం నెమ్మదిగా చెప్పారు. ఓనులా ఎక్స్ప్లెయిన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ. షీ ఎంకరేజెస్ సెంటిలా, గివ్ హర్ కాన్ఫిడెన్స్. విత్ ఓనులా హెల్ప్ సెంటిలా ఫైనలీ మేక్ హర్ ఫస్ట్ పాట్. సక్సెడ్ అయింది కదా. సో సెంటిలా ఈస్ ఓవర్ జాయిడ్ అండ్ ఫీల్స్ దాట్ షీ కెన్ డూ ఇట్ టు. సో సెంటిలా ఇస్ ఓవర్ జాయిడ్, నేను చేయగలుగుతున్నాను అని హ్యాపీ ఫీల్ అయింది. సీక్రెట్ బిహైండ్ ద పర్ఫెక్ట్ పాటరీ. ఇంత మంచి కుండలు తయారు చేయడానికి దాని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి నాన్న? ఓనులా టెల్స్ సెంటిలా దట్ సీక్రెట్ ఈస్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నువ్వు చేయలేకపోతున్నావు కదా, నువ్వు ఈసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చెయ్యి అని చెప్పింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ షేపింగ్ ద మౌత్ ఆర్ రిమ్ ఆఫ్ ద పాట్ ఈవెన్లీ. The hands must be steady and mind focused. Patience, practice and confidence are the real key. సెంటిలా అండర్స్టాండ్ ద సీక్రెట్ అండ్ ఫాలోస్ ఇట్ సిన్సియర్లీ. ఈవెన్ ఏం చెప్పిందంటే, ఈసారి మీ మదర్ పాట్ మేకింగ్ చేస్తున్నప్పుడు మౌత్ దగ్గర షేప్ ఎట్లా ఇస్తున్నారు క్లియర్గా చూడు, నేర్చుకో, నువ్వు ప్రాక్టీస్ చేయి, అప్పుడు వస్తుంది అని చెప్పారు. సో ఇక్కడ ఒక వర్డ్ బాగుంది కదా, ప్రాక్టీస్, పేషెన్స్ అండ్ కాన్ఫిడెన్స్. ఈ మూడు ఉంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలన్నా చేయగలుగుతావు అని చెప్పేసి ఆవిడ నేర్పించారనమాట. కాన్ఫిడెన్స్ అంటే బిలీఫ్ ఇన్ వన్స్ ఎబిలిటీ, మన మీద మనకి ధైర్యం కలగడం, నమ్మకం కలగడాన్ని కాన్ఫిడెన్స్ అంటారు, రైట్? రిమ్ అంటే ద టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ద పాట్. ఒక పాట్ కి ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంటుంది కదా, దాన్ని రిమ్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్. సో సెంటిలా క్రియేట్స్ హర్ ఫస్ట్ గుడ్ పాట్. ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత, అంటే తనకి ఇందాక ఓనులా యొక్క గైడెన్స్ లో చేసింది కానీ మౌత్ షేప్ దగ్గర సరిగ్గా ఇవ్వలేకపోయింది కదా. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ మెనీ డేస్ ఆఫ్ ప్రాక్టీస్ సెంటిలా ఫైనలీ మేక్స్ హర్ ఫస్ట్ గుడ్ పాట్. ఓనులా స్మైల్స్ విత్ ప్రైడ్ అండ్ హర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్. సెంటిలా కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయింది. షీ అండర్స్టాండ్ దట్ హార్డ్ వర్క్ అండ్ లెర్నింగ్ విత్ పేషెన్స్ బ్రింగ్ సక్సెస్. ద పాట్ ఈస్ నాట్ జస్ట్ ఎ పాట్, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద జర్నీ. సో సెంటిలా వాళ్ళ మదర్ కి ప్రామిస్ చేసింది, తిను ఎప్పటికీ నేర్చుకోవడం మాపను అని చెప్పింది. ఈవెన్ ఓన్లా కూడా తన్ని బ్లెస్ చేసింది అనమాట. సెంటిలా లుక్స్ ఎట్ ద స్పిన్నింగ్ వీల్ అండ్ ఫీల్స్ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫ్యూచర్. She knows that there is still a long way to go, but she ready to learn more. It is the new beginning for Sentila, full of dreams and hope. The art of part making will live on through her. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. సో ఏ రోజైతే తను పాట్స్ అన్ని క్లియర్ గా చేయడం నేర్చుకుందో, ఆ రోజే తన లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మిగిలిపోయింది, రైట్? ఆ రోజు ఏమైందంటే, బయట తను కూర్చుని పాట్స్ తయారు చేసేటప్పుడు సడన్ గా వాళ్ళ మదర్కి చాలా నీరసంగా అనిపించి, నేను లోపలికి వెళ్తున్నాను, నువ్వెన్ని చేయగలవో అన్ని చేయి, నువ్వు ఎలా చేయగలుగుతావు అలా చేయి, స్ట్రెస్ తీసుకోకు అని చెప్పి లోపలికి వెళ్ళారు. తను ఏం చేసింది, చాలా కాన్ఫిడెంట్ గా ఓనలా చెప్పిన గైడెన్స్ అంతా మనసులో పెట్టుకుని, వాళ్ళ మదర్ దగ్గర నేర్చుకునేదంతా గుర్తుపెట్టుకుని, చాలా పేషెన్స్ గా, చాలా కాన్ఫిడెంట్ గా ప్రాక్టీస్ చేసిందంతా గుర్తుపెట్టుకుని పాట్స్ చేస్తూ ఉంది. చేసే కొద్ది చాలా స్పీడ్ గా చేసేస్తుంది. చాలా తక్కువ టైంలో ఒక బ్యాచ్ పాట్స్ అన్ని ఫినిష్ చేసేసింది, ఒక్క పాట్ తప్ప, రైట్? అన్ని చేసేసింది కదా. ఇంట్లోకి వెళ్ళి చూడగానే ఏమైందంటే, వాళ్ళ మదర్ చనిపోయారు. చాలా సాడెస్ట్ మూమెంట్ కదా. తను యాక్చువల్లీ ఒక అచీవ్మెంట్ చేసింది, బయట ఒక బ్యాచ్ కుండలన్నీ ప్రాపర్గా పర్ఫెక్ట్గా తయారు చేసింది. వాళ్ళ మదర్ ఒక ఎక్స్పర్ట్ పాట్ మేకింగ్లో. ఆవిడ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా తయారు చేస్తారో, సెంటిలా కూడా సేమ్ వాళ్ళ మదర్ చేసినట్టే రెప్లికా లాగా చేసేసింది అనమాట పాట్స్ అన్ని. ఇంత సక్సెస్ఫుల్గా చేసి హ్యాపీగా వాళ్ళ మదర్కి చెప్పుకోవాలనుకుంది, బట్ వెళ్ళి చూస్తే వాళ్ళ మదర్ చనిపోయి ఉన్నారు. తనకి దుఃఖం ఆగల, ఎందుకు ఇలా జరిగింది, మా మదర్ ఎందుకు చనిపోయారు, నేను ఫైనలీ సక్సీడ్ అయ్యాను బట్ ఆ సక్సెస్ని షేర్ చేసుకోలేకపోయాను అని చాలా బాధపడింది, రైట్?
సో ఎక్సైటెడ్ అంటే ఫీలింగ్ వెరీ హ్యాపీ, లాంగ్ వే, ఎ లాంగ్ డిస్టెన్స్ ఆర్ అ లాంగ్ టైమ్ లెఫ్ట్. సో Scintilla becomes a great pot maker with years of patience. Scintilla become a skilled and confident pot maker. People nearby villages తన దగ్గరకు వచ్చి కుండలు కొనుక్కునేవారు. Her pots are known for their shape, strength and beauty. Scintilla earns respect in the village. She knows that her success is because of her mother, her patience and her village. So real happiness ఏంటో చెప్తా చూడండి. One day Onula asked Scintilla what makes her truly happy. Scintilla smiles and says that real happiness is creating something useful with her own hands. నా చేతులతోటి యూస్ఫుల్ థింగ్ తయారు చేయడమే నా యొక్క హ్యాపీనెస్ అని చెప్పింది అనమాట. షీ ఆల్సో ఫీల్స్ హ్యాపీ వెన్ పీపుల్ యూస్ హర్ పాట్స్ ఇన్ దేర్ డైలీ లైఫ్. Scintilla అండర్స్టాండ్స్ దట్ హర్ ఆర్ట్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ హర్ సెల్ఫ్. అంటే తన చేతిలో ఉన్న కళ, తను నేర్చుకున్నటువంటి పని కేవలం తన కోసం మాత్రమే కాదు, సమాజం కోసం ఉపయోగపడబోతుంది అన్న విషయాన్ని తను చాలా హ్యాపీగా రికగ్నైజ్ చేసింది. దిస్ మేక్స్ హర్ ఫీల్ కంప్లీట్, రైట్? సో షేరింగ్ ద స్కిల్ విత్ అదర్స్. తర్వాత విలేజ్ లో ఉన్న మిగతా పిల్లలకు కూడా Scintilla అదే పనిని నేర్పించడం స్టార్ట్ చేసింది. షీ హ్యాపీలీ టీచెస్ దెమ్ ద ఆర్ట్ ఆఫ్ పాట్ మేకింగ్. షీ లెర్న్స్ దాట్ షేరింగ్ నాలెడ్జ్ మేక్స్ ద విలేజ్ స్ట్రాంగర్. ఎప్పుడైతే మనకున్న నాలెడ్జ్ ని మిగతా వాళ్ళకి షేర్ చేస్తామో అందరూ స్ట్రాంగ్ అవుతారు, ఆ కమ్యూనిటీ, ఆ విలేజ్ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని నమ్మిందనమాట. సో పాట్ మేకింగ్ ఈజ్ నాట్ జస్ట్ హర్ ఫ్యామిలీ వర్క్ ఎనీమోర్, ఇట్ బికమ్స్ ద లెర్నింగ్ ఆఫ్ ద హోల్ విలేజ్. అండ్ Scintilla feel proud to keep this tradition alive with everyone. Soon other children in the village, వేరే వేరే ఊళ్ళకి చెందిన పిల్లలు కూడా వచ్చి Scintilla దగ్గర హ్యాపీగా నేర్చుకునేవారు. తనకున్న నాలెడ్జ్ ని ఆ పిల్లలందరికీ నేర్పించింది. Scintilla feels proud to keep up this tradition alive with everyone. And the cycle continues. So Scintilla grows up to become a teacher like her mother. She passes her knowledge to the next generation. సో ఈ గ్రామంలో ఉన్న ఎల్డర్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. మన దగ్గర ఉన్న ఈ స్పెషల్ స్కిల్ అనేది అంతరించిపోకూడదు, నెక్స్ట్ జనరేషన్స్ కి ప్రిజర్వ్ అవ్వాలి, పాస్ ఆన్ అవ్వాలి అని కోరుకున్నారు. అండ్ షీ డిడ్ ద సేమ్ థింగ్. ద ఆర్ట్ ఆఫ్ పాట్ మేకింగ్ కంటిన్యూస్ ఇన్ ద విలేజ్. దిస్ స్టోరీ షోస్ us that when skills are respected, shared, tradition never die. Scintilla love for the work gives joy to her family, her village and whole society. అండ్ ఈ లెసన్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది, అది మనం డిస్కస్ చేస్తాము. సో యా, Scintilla వర్క్ ఇన్స్పైర్ అదర్స్. ఇందాక చెప్పాను కదా, తన వర్క్ చూసి వేరే ఊర్ల నుంచి పిల్లలందరూ వచ్చి నేర్చుకునేవారు. అండ్ ద లెగసీ లివ్స్ ఆన్. సో ఇదే పాట్ మేకింగ్ మెథడ్ జనరేషన్ నేర్చుకున్నారు. సో ఓనులా లోపలికి వెళ్ళి Scintilla తయారు చేసిన పాట్స్ చూసినప్పుడు ఒకవైపు వాళ్ళ మదర్ తయారు చేసిన పాట్స్ ఉన్నాయి, ఇంకోవైపు తను తయారు చేసిన పాట్స్ ఉన్నాయి. రెండు యాజ్ ఇట్ ఈస్ ఒకేలా ఉన్నాయన్నమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే Scintilla మదర్ ఒక ఎక్స్పర్ట్ ఇన్ పాట్ మేకింగ్, బట్ ఆవిడ చనిపోయారు, ఆవిడ లేరు, బట్ ఆవిడ కళ Scintilla రూపంలో బ్రతికే ఉందన్నమాట. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనిషి లేరు, కానీ ఆ మనిషి దగ్గర ఉన్న పని, ఆ మనిషి యొక్క కళ, తన యొక్క ఆర్ట్ అనేది నెక్స్ట్ జనరేషన్ కి తన కూతురు రూపంలో కనబడుతుంది. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. బై దిస్ వీ కెన్ సే దిస్ ఈస్ ద న్యూ బిగినింగ్. దిస్ ఈస్ ద న్యూ బిగినింగ్. సో యంగ్ పాట్ మేకర్స్ క్యారీ ఫార్వర్డ్ హర్ డ్రీమ్ విత్ డెడికేషన్. The story of Scintilla reminds us that passion, skills, love for traditions అనేది మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది. దిస్ ఈస్ ద ట్రూ లెగసీ ఆఫ్ ద గ్రేట్ పాట్ మేకర్, రైట్? లెగసీ అంటే సంథింగ్ దట్ ఈస్ పాస్డ్ డౌన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ఇంకొక జనరేషన్కి వచ్చేదాన్ని లెగసీ అంటాం. పాట్ మేకర్ అనే లెసన్ లో మేజర్ థీమ్స్ ఏంటి చూద్దామా? ఫస్ట్ థీమ్ వచ్చేసి డ్రీమ్స్ అండ్ ప్యాషన్. Scintilla dreamt of becoming a great pot maker. హర్ ప్యాషన్ కీప్స్ హర్ డూయింగ్ ఈవెన్ వెన్ అదర్స్ డౌట్. వేరే వాళ్ళు తను అనుమానించిన తన పట్ల తనకి ఎప్పుడు అనుమానం కలగలేదు. హార్డ్ వర్క్ అండ్ ప్రిజర్వెన్స్ అంటే తను చాలా మంచి డెడికేషన్ తోటి ప్రాక్టీస్ చేస్తూనే ఉండేది. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఎంతమంది క్రిటిసైజ్ చేసినా అస్సలు Scintilla గివ్ అప్ చేయలేదు. ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. విత్ ఎక్స్పీరియన్స్, ఎంకరేజ్మెంట్ Scintilla కాన్ఫిడెన్స్ ని గెలుచుకుంది, రైట్? తన మీద తనకున్న నమ్మకాన్ని బిల్డప్ చేసుకుంది. అది తన యొక్క సక్సెస్ కి చాలా హెల్ప్ అయింది. కాన్ఫిడెన్స్ హెల్ప్ ఓవర్కమ్ ద ఫియర్. మనకున్న భయాల్ని ఓవర్కమ్ చేయడానికి కాన్ఫిడెన్స్ బాగా హెల్ప్ అవుతుంది. అది మనకి Scintilla ప్రూవ్ చేసింది. నెక్స్ట్ థీమ్ వచ్చేసి రోల్ ఆఫ్ ఎ గుడ్ మదర్. ఓనులా సీస్ Scintilla టాలెంట్ అండ్ గైడ్స్ హర్. A good mother gives knowledge, support and belief in a student. గుడ్ మదర్ కాదు, గుడ్ మెంటర్. ఈ లెసన్ లో ఓనులా వచ్చేసి ఒక గుడ్ మెంటర్ లా ఉన్నారు. దట్ ఉమెన్ టాట్ Scintilla కాన్ఫిడెన్స్ తో పాటు ప్రాక్టీస్ అండ్ పేషెన్స్ ని నేర్పించారు. ప్రిజర్వెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ స్కిల్స్ అంటే పాట్ మేకింగ్ అనేది ఒక ట్రెడిషనల్ ఆర్ట్ నానా,
అది ఒక తరం నుంచి మరొక తరానికి, ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్‌కి పాస్ డౌన్ అవుతుంది. దాన్ని ప్రిజర్వ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఈ లెసన్‌లో మనం నేర్చుకున్న మేజర్ థీమ్ అని చెప్పుకోవచ్చు. సెంటిలా సక్సెస్ ఎన్ష్యూర్ థాట్ దిస్ వాల్యుబుల్ ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది. అండ్ ద విలేజ్ సపోర్ట్ సెంటిలా అండ్ రెస్పెక్ట్ హర్ స్కిల్. ఇట్ షోస్ థాట్ వెన్ ఎ కమ్యూనిటీ వాల్యూస్ ద టాలెంట్ ఎవ్రీవన్ గ్రోస్ టుగెదర్ అనే విషయాన్ని మనకి చెప్తుంది. వెన్ డ్రీమ్స్ ఆర్ స్ట్రాంగ్, హార్డ్ వర్క్ ఈజ్ కాన్స్టాంట్ and community stands with you, the tradition lives on and a new adventure is born. So ikkada character sketch chudamu. Sentila determined and hard working, passionate about the pot making, చాలా పేషెన్స్ అండ్ సిన్సియర్ అండ్ కాన్ఫిడెంట్. ఎప్పుడు కూడా తన యొక్క డ్రీమ్ పట్ల తను గివ్ అప్ చేయలేదన్నమాట. మన స్టోరీలో తన ఒక ప్రొటాగనిస్ట్, ద మెయిన్ పర్సన్, అండ్ డ్రీమ్స్ ఆఫ్ బికమింగ్ ఎ గ్రేట్ పాట్ మేకర్. హర్ జర్నీ షోస్ ద పవర్ ఆఫ్ డ్రీమ్, హార్డ్ వర్క్ అండ్ కాన్ఫిడెన్స్. అరెన్లా అంటే సెంటిలాస్ యొక్క మదర్ అనమాట. షీ ఈజ్ హైలీ స్కిల్డ్ పాట్ మేకర్, కైండ్, కేరింగ్ అండ్ సపోర్టివ్, స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ ట్రెడిషన్, డిసిప్లైన్డ్ అండ్ డెడికేటెడ్ కూడా. తిను సెంటిలాకి ఫస్ట్ టీచర్ అండ్ గైడ్. స్టార్టింగ్ లో పాట్ మేకింగ్ ని అపోజ్ చేస్తారు, తర్వాత సెంటిలాకి ట్రైన్ చేస్తారు. ఇన్స్పైర్డ్ సెంటిలా విత్ లవ్ అండ్ స్కిల్. అండ్ ఓనులా వైజ్ ఓల్డ్ మ్యాన్. షీఈ్ అ వైజ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్, చాలా అబ్జర్వెంట్ అండ్ ఎంకరేజింగ్ అనమాట. చిల్డ్రన్ యొక్క పొటెన్షియాలిటీ మీద చాలా బిలీవ్ చేసేవారు. ఒక పేషెంట్ టీచర్ కూడా, ఓపిక్ గా నేర్పించేటటువంటి, సహనంగా ఉండేటటువంటి టీచర్. అండ్ సెంటిలాస్ యొక్క టాలెంట్ ని రికగ్నైజ్ చేసి తనని గైడ్ చేసి సెంటిలాకి తన పట్ల తనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యే విధంగా చాలా హెల్ప్ చేసినటువంటి వ్యక్తి ఓనులా. మెసోబా సెంటిలాస్ ఫాదర్ నాన్న. చాలా సింపుల్, కైండ్, ఇంకా అండర్స్టాండింగ్, చాలా సపోర్టివ్ అండ్ లవింగ్ కూడా. రెస్పెక్ట్ ట్రెడిషన్స్ బట్ ఓపెన్ మైండెడ్ అండ్ ఎంకరేజింగ్ ఫాదర్. సో ఈయన సెంటిలా డ్రీమ్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే వచ్చారు. తన డిఫికల్ట్ టైంలో కూడా తన పక్కన తోడుగా నుంచున్నటువంటి వ్యక్తి. విలేజ్ కౌన్సిల్ వచ్చేసి చాలా రెస్పాన్సిబుల్ అండ్ ఫేర్. ట్రెడిషన్స్ గురించి బాగా కేర్ చేస్తారు. వెల్ఫేర్ ఆఫ్ ద విలేజ్ గురించి కేర్ చేస్తారు. స్టోరీలో వాళ్ళ యొక్క రోల్ ఏంటి? ట్రెడిషన్ ఆఫ్ పాట్ మేకింగ్ ని ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. అండ్ దిస్ గివ్స్ సెంటిలా అ ఛాన్స్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్, represent community responsibility and support. So this is the entire story of the pot making nana. The pot maker moral చూద్దాము. నెవర్ గివ్ అప్ ఆఫ్టర్ ఫెయిల్యూర్స్. ఓడిపోయాం కదా అని చెప్పేసి మనం అస్సలు గివ్ అప్ చేయకూడదు, ప్రయత్నిస్తూనే ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. సెంటిలా చాలా సార్లు ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేసింది, క్రిటిసిజం ఫేస్ చేసింది, అపోజిషన్ ఫేస్ చేసింది, బట్ షీ నెవర్ గేవ్ అప్ ఆన్ హర్ డ్రీమ్. అండ్ కాన్ఫిడెన్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ స్కిల్. ఓనులా సెంటిలాకి తనని తను నమ్మమని కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేసింది. కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మనలో కలుగుతుందో మనకున్న భయాలన్నింటినీ మనం ఓవర్కమ్ చేసి మన డ్రీమ్స్ ని సక్సీడ్ చేసుకోగలుగుతాం. ఎ గుడ్ టీచర్ చేంజ్ లైఫ్. అర్నెలా అండ్ ఓనులా ఈ ఇద్దరు కూడా సెంటిలాని ఒక రైట్ వేలో గైడ్ చేసి, సపోర్ట్ చేసి తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడంలో హెల్ప్ చేశారు. లెర్న్ బై అబ్జర్వింగ్ అండ్ ప్రాక్టీసింగ్. ఓనులా ఒక్కటే చెప్పింది సెంటిలాకి, అబ్జర్వ్ చేయి, చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయి అండ్ దెన్ ప్రాక్టీస్ చేయి. అండ్ నువ్వు నమ్ము, కాన్ఫిడెన్స్ ఉంచు, సరిపోతుంది. మీ 10th CBSE ఎగ్జామ్ పట్ల కూడా మీరు ఇదే చేయండి, అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్ క్వశ్చన్స్లో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేయండి. ఓకే, అఫ్ కోర్స్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటుంది, బట్ మీకు గైడెన్స్ ఇస్తున్నాం, యూట్యూబ్లో ఎంత గైడెన్స్ ఉంది అదంతా యూజ్ చేసుకుని సెంటిలా తన డ్రీమ్ని ఎలా నెరవేర్చుకుందో, CBSE బోర్డ్స్లో టాప్ చేయాలన్న డ్రీమ్ కూడా మీరు నెరవేర్చుకోండి. రైట్. సో ప్రిజర్వ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. పాట్ మేకింగ్ అనేది చాలా వాల్యుబుల్ హెరిటేజ్. వీ మస్ట్ రెస్పెక్ట్ అండ్ ప్రిజర్వ్ అవర్ ట్రెడిషన్. ఇంకా కమ్యూనిటీ సపోర్ట్ helps the talent grow. When the village accepted and supported Sentila, her talent blossomed and inspired everyone. అందరినీ కూడా ఇన్స్పైర్ చేసింది అనమాట. ఫుల్ చాప్టర్ ఫ్లో మీ యొక్క అంటే మీరు గుర్తు పెట్టుకోవడానికి నేను ఇది ప్రొవైడ్ చేశాను. సెంటిలా డ్రీమ్ ఏంటి? టు బికమ్ ఎ గ్రేట్ పాట్ మేకర్. అపోజిషన్ ఏంటి? హర్ మదర్ అర్నెలా అపోజెస్ హర్ విష్. సో సెంటిలా ఏం చేసింది? సీక్రెట్ గా నేర్చుకోవడం మొదలు పెట్టింది. విలేజ్ కౌన్సిల్, ఈ విషయాన్ని గమనించినటువంటి విలేజ్ కౌన్సిల్ సెంటిలా పేరెంట్స్ ని పిలిపించి, మీరు ఎందుకు నేర్పించట్లేదు, ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు, మన ట్రెడిషనల్ వృత్తి, మన యొక్క ట్రెడిషనల్ వొకేషన్ కదా పాట్ మేకింగ్, మన ట్రెడిషనల్ వృత్తిని ఎప్పుడు కూడా జనరేషన్ టు జనరేషన్ మనం పాస్ చేయాలి, సో మీరు నేర్పించండి అని చెప్పి ఎంకరేజ్ చేశారు. అండ్ అరెన్లా ట్రైన్ చేస్తూ వచ్చింది. సెంటిలా కూడా తన యొక్క స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంది, చాలా డెడికేటెడ్ గా పని నేర్చుకుంది, బట్ చాలా సార్లు ఫెయిల్ అయింది. బట్ ఓనులా గైడెన్స్ తోటి మళ్ళా సెంటిలా కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేసుకుని ఫైనలీ సక్సీడ్ అయ్యింది. మదర్స్ డెత్. అర్నెలా ఫాల్స్ ఇల్ అండ్ డైస్, బట్ సెంటిలా ఈస్ హార్ట్ బ్రోకెన్ బట్ రిమెంబర్స్ హర్ మదర్.
సెంటిలా బికమ్స్ అ రెస్పెక్టెడ్ పాట్ మేకర్ అండ్ కీప్స్ హర్ మదర్ డ్రీమ్ అలైవ్. సెంటిలా రూపంలో వాళ్ళ మదర్ ఇంకా బ్రతికే ఉండడం మనం గమనించొచ్చు. రైట్. ఇది క్విక్ రివిజన్ అన్నమాట. మీకు ఇది కావాలి అంటే పీడిఎఫ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇది మీకు నేను ఐ మీన్ అవైలబుల్ చేస్తాను. దెన్ యూ కెన్ రీడ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ క్వెషన్స్. సో ఐ విల్ బి కీపింగ్, ఇఫ్ యూ వాంట్ ద పీడిఎఫ్ డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఐ విల్ గివ్ యూ ద పీడిఎఫ్, యూ కెన్ రీడ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ సెషన్ నాన్న. ఇలాగా అన్ని వన్ షాట్స్ ఆల్రెడీ చేసేసాను. అంటే అన్ని కాదు, కొన్ని చేశాను చూడండి. మిగతా వన్ షాట్స్ ఎవ్రీడే అప్లోడ్ అవుతూ ఉంటాయి. లైవ్ సెషన్స్ కూడా వెరీ సూన్ స్టార్ట్ చేసేస్తాం. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ నోటిఫికేషన్ బటన్ టర్న్ ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ముఖ్యంగా షేర్ ద ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ నాన్న అండ్ లైక్ ద వీడియో. Thank you so much for watching till the end. Let's meet again in another important video. Until then, take care and bye bye.